ఊరు నుంచి ఇంజీరా వచ్చేసిందండి. ఇది ఇథియోపియా స్పెషల్ అండి. ఇది ఎక్కడ పండదు, తేరదు. చూసుకుంటే 150 సంవత్సరాలు బతికే ఫుడ్ వచ్చేసింది. చూడండి అసలు మత్తులు పోతాయి. వచ్చేసిందండి నోరూరు నుంచి బిన్ని చెవు. భారతీయుల్ని బానిసల కింద బ్రిటిషర్స్ డచ్ వాళ్ళు తీసుకొచ్చే టైంలో మనకి వీళ్ళు రొట్టెలు తినేవాడు తెల్లవాళ్ళు. మనకి కూర అలవాటు. సో కూర చేసి ప్లేట్లు లేకపోవడం వల్ల ఈ రొట్టెని మధ్యన చీల్చేసి అందులో వేసుకున్నారు. సో అలా పుట్టింది ఈ బిన్ని చెవు అని. సో మనకి ఒంటి బిర్యానీ, అట్టుపండు బిర్యానీ వచ్చిందండి. సోమాలియా రుచులు తప్పదు. ఇక్కడ ఉన్నంతకాలం సోమాలియా రుచులు బిర్యానీ అంటారనమాట. మనం ఇప్పుడు సౌత్ సుడాన్ రుచుల్లో ఉన్నాము. సో మనకి నోరూరు నుంచే సౌత్ సుడాన్ కిసరా వచ్చేసింది. పుల్లట్లు, అట్టులాంటి పుల్లట్లు మొక్కజొన్నతో తయారు చేస్తారు. చేపల పులుసు. ఆఫ్రికా రుచుల్లో భాగంగా మనం మొజాంబిక్ దేశంలో ఉన్నాము. సో మొజాంబిక్ నేషనల్ డిష్ అనమాట ఇది. నమస్తే ఫ్రెండ్స్, ఈ రుచిరాజు ప్రపంచ యాత్రికుడు 6 దేశాల ఆఫ్రికా రుచులు మేము ముందుకు తేబోతున్నాడు. ఇథియోపియా, ఉగాండా, సొమాలియా, సౌత్ సుడాన్, మొజాంబిక్, సౌత్ ఆఫ్రికా దేశాల యొక్క సంస్కృతి సాంప్రదాయమైన రుచులు మేము ముందుకు తేబోతున్నాడు. చూసి ఆనందించండి, చాలా బాగుంటాయి. ఎందుకంటే మనసు పెట్టి చేశాను అన్ని రుచులని. దాంతోపాటు నా ఫుడ్ వీడియోలు అన్నీ బాగుంటాయి, అన్నీ చూడండి. ఓకే, ఫస్ట్ ఒక లైక్ కొట్టండి. ఆఫ్రికా రుచుల్లో భాగంగా మనం ఇప్పుడు ఇథియోపియాలో ఉన్నాం. ఇథియోపియాలో ప్రపంచంలో ఎక్కడా దొరికిన ఇంజీరా ఎక్కడా దొరుకుతుందో, చాలా మంచిది, చాలా బలమైనది. ఒక స్పెషల్ పదార్థంతో తయారు చేస్తారు. ఈ రెస్టారెంట్ ఇథియోపియాకి ఫేమస్ అండి. ఇక్కడికి ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు వస్తారు. చాలా ఖరీదైన రెస్టారెంట్, మీకు చూపిస్తాను రండి. అన్ని దేశాల ప్రెసిడెంట్లు, ప్రైమ్ మినిస్టర్లు, సెలబ్రిటీలు వచ్చిన రెస్టారెంట్ ఇది. సో ఇది చేతితో తినే ఫుడ్ కాబట్టి ఇలా వీళ్ళు వచ్చి చేతులు కడిగిపిస్తారు. మొత్తం చేతితో తినే ఫుడ్ ఇది. నోరూరు నుంచి ఇంజీరా వచ్చేసిందండి. ఇది ఇథియోపియా స్పెషల్ అండి. ఇది ఎక్కడ పండదు, తేరదు. ఇది ఒక పదార్థమైన ఒక గింజ, తెఫ్ అనే గింజతో తయారు చేస్తారు. అది ఇథియోపియాలోనే పండిద్ది. గసగసాలు అంత సన్నంగా ఉంటుంది. మంచి మినరల్స్, విటమిన్స్. ఏముందో అట్టే కదా, అట్టు కాదు, మన అట్టు వేరు, ఈ అట్టు వేరు. ఇది పుల్లగా అది ఒకలా ఉంటుంది అనమాట. చాలా మినరల్స్, విటమిన్స్, పోషక పదార్థాలు ఎక్కువ ఉంటాయి. దీన్ని కొంత బియ్యం వేసి నానబెట్టి మట్టి కుండ మీద చేస్తారనమాట. సో దీనితో పాటు మనకి ఎన్ని రకాలు వచ్చాయో చూడండి మీరు. ఇక్కడ పప్పు, ఒక రైస్ ఒకటే లేదు, పప్పు, తర్వాత చిన్నపప్పు, తోటకూర, దుంపలు, మొత్తం అన్ని దగ్గర 1, 2, 3, 4, 5, 6, 7, 30 రకాలు ఉన్నాయి. బీన్స్, ఎన్ని పచ్చళ్ళు, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి అన్నీ తినచ్చు, నోటితో తినచ్చు. 4 ఐట్లు. ఇది దగ్గర ఒక నలుగురు కూర్చొని తినే పదార్థం అండి. ఒకటైతే కదా, నలుగురు చూశారు కదా, నలుగురు ఏం కాకుండా తినేయచ్చు. చాలా బాగుంటుంది, మీకు చూపిస్తాను. దీని చాలా బలం అండి. సో ఇదేంటంటే తేనె, పైనాపిల్తో తయారు చేసిన వైన్ అనమాట. అమృతంలా ఉంటుంది. ఇది తింటూ తాగాలి, స్వీట్గా భలే ఉంటుంది. మంచిది, హెల్త్కి మంచిది. సో తన పేరు ముని అండి. ఇథియోపియాలో ఉంటారు. మీరు తణుకు కదా, వనరాజు వర్మ తణుకు, మా బెస్ట్ ఫ్రెండ్. ఇదిగో ఇక్కడ మీకు ఈ ఫుడ్ని దగ్గర మీరు 4, 3 కలిసే తినాలి. ఇది లంచు, వీళ్ళకి ఇదే లంచు, ఇదే డిన్నరు, ఇదే బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. 3 పూటలు ఇదే కలిసి తింటారు. అమృతంలా ఉంటుంది, అస్సలు మిస్ చేయకండి. అసలు ఒక్కొక్కటిని చాలా బాగుంటుంది. చూడండి, ఈ 30 రకాల ఫుడ్తోని, బలమైన ఆహారంతో తింటుంటే అమృతంలా ఉంటుంది. అందరూ కలిసే తింటారు. ఇక్కడ ఒక్కరికి ఇవ్వరు, ఇది 3, 4 కలిసే తింటారు. మీరు ఏ రెస్టారెంట్లో వెళ్ళినా ఇథియోపియాలోని రా వచ్చి కూర్చో అంటారు. ఎవరో తెలియదు, ఆ ఆనవాయితీ అయితే ఉంది. మీకు హైదరాబాద్లో ఇథియోపియా రెస్టారెంట్ ఉంది. 197 దేశాల్లో ఇథియోపియా రెస్టారెంట్స్ ఉంటాయి. ఒక్కసారి వెళ్ళి ట్రై చేయండి, మర్చిపోతుంది ఇథియోపియా ఫుడ్. ఇది ఒక బలమైన ఆహారం, హెల్దీ ఫుడ్ అనమాట. బాగుంది కదా. ఆఫ్రికా రుచుల్లో భాగంగా మనం సౌత్ ఆఫ్రికాలోనే అతి పురాతనమైన భారతీయుల చేత కనబడపెట్టిన బిన్ని చెవు తినడానికి వచ్చామండి. చాలా బాగుంటుంది, నిజంగా ఒక అద్భుతమైన రుచి అనమాట. వెళ్ళి ట్రై చేద్దాం. పౌలా యూనిట్. సో వచ్చేసిందండి నోరూరు నుంచి బిన్ని చెవు. ఇది ఎక్కువగా మటన్తో ఇస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది. ఏంటంటే భారతీయుల్ని బానిసల కింద బ్రిటిషర్స్ డచ్ వాళ్ళు తీసుకొచ్చే టైంలో మనకి వీళ్ళు రొట్టెలు తినేవాడు తెల్లవాళ్ళు. మనకి కూర అలవాటు. సో కూర చేసి ప్లేట్లు లేకపోవడం వల్ల ఈ రొట్టెని మధ్యన చీల్చేసి అందులో వేసుకున్నారు. సో అలా పుట్టింది ఈ బిన్ని చెవు అనమాట. ఇది వేరే లెక్క ఉంటుంది, ఆ టేస్టు. అది తిని ఎలా ఉందో చూడు, తిన మరి మామూలుగా ఉండదు. బిన్ని చెవు నోరు ఊడిపోద్దండి, చాలా బాగుంటుంది. గుడ్, స్వీట్గా, కొంత మసాలాతోని, ఎక్కువగా మటన్తోనే ఇస్తారనమాట. చాలా బాగుంటుంది. సౌత్ ఆఫ్రికా ఎప్పుడు వచ్చినా
ఈ బిన్నీ చౌని మర్చిపోకండి. నిజంగా రుచి అమోఘం. ప్రతి రెస్టారెంట్లో ఉంటుంది. లోపలంతా మసాలా ముద్ద తీస్తున్న కొద్దీ అలా వస్తూనే ఉంటుంది. బిన్నీ చౌ బాగుందా? ఆఫ్రికా రుచిలో భాగంగా ఇప్పుడు మనం సౌత్ ఆఫ్రికా దేశంలోని ఇక్కడ ట్రెడిషనల్ డిష్ అయిన బ్రాండ్స్లో ఉన్నాం. అంటే వీళ్ళు బొగ్గుల మీద చికెన్ కాల్చి, ఇవి ఇడ్లీలు కాదు, ఇడ్లీ లాంటి ఒగాలి ముద్దలు అనమాట. ఈ ముద్దలతోని వాట్ ఇది సలాడ్ నేమ్ ఈస్ చక్కలాక సలాడ్ అనమాట. చాలా బాగుంటుంది, డెలిషియస్గా సలాడ్ వేసిస్తారు. చాలా చాలా బాగుంటుంది. నిజంగా డెలిషియస్ డిష్ అనమాట. నోరు ఊరిపోద్ది. ఆఫ్రికా ఉగాండా రుచిలో భాగంగా మనకు సుబ్బయ్య గారి హోటల్ ఎలాగో ఈ ఉగాండాలో కోడి రెస్టారెంట్ అని చాలా ఫేమస్ అండి. ఇక్కడ ఒక అమృతం దొరుకుతుంది, 150 సంవత్సరాలు బతికే అమృతం దొరుకుతుంది. అది మీకు రుచి చూపిస్తాను రండి. మీరు చూసుకుంటే 150 సంవత్సరాలు బతికే ఫుడ్ వచ్చేసింది. చూడండి, అసలు మత్తులు పోతాయి. అట్టుపండు ప్లాటోనా అంటారు. ఏది అరటికాయ, ఆవకాడో, తోటకూర కంటికి మంచిది. ఇదేంటి గుమ్మడికాయ మంచిది. తర్వాత కరపెండలం, చామదుంప, తర్వాత స్వీట్ పొటాటో, తర్వాత ఆయుకుడు అంటారు కదా, ఆయుకుడు. ఆ తర్వాత ఇది అట్టుపండు ముద్ద. ఇదంతా అట్టుపండు ముద్ద, అన్నం ఇంత. తర్వాత దీనికి తోడు రాగి ముద్ద. ఆ తర్వాత అసలైన మటను నీట్గా మటను బోన్సు, మటను తలకాయ కూర, పొట్టు మొత్తం అంతా ప్రోటీను. రుచి చూసి చెప్తాను ఈ అమృతం ఎలా ఉందో. ఎక్కడ అనారోగ్యం సంబంధించింది ఏది లేదు. బీపీ, షుగర్, క్యాన్సర్ ఏమి రావు. ఆయిల్ సప్పగా ఉంది, ఉప్పు లేదు, కారం లేదు. అట్టుపండు ముద్ద సప్పగా ఉంది. ఇది ఇందులో ఉన్న ఉప్పే ఉప్పు ఉంటుంది. ఎంత రుచిగా ఉందంటే ఆవకాడో కలుపు మంచిది, ఆయుకుడు మంచిది, తోటకూర మంచిది, ఇది మంచిది. ఇది ఎంత మంచిది. గుమ్మడికాయ స్వీట్ భలే ఉంది. గుమ్మడికాయ, స్వీట్ పొటాటో, ఆవకాడో, అట్టుపండు, అట్టికాయ ఎంత మంచిది. ఉప్పు కారం కావాలంటే నువ్వు వేసుకో, ఉప్పు కావాలంటే వేసుకో, కారం కావాలంటే వేసుకో, కానీ ఇందులో వేయలేదు. ఎంత మంచిది, ఎంత హెల్దీ ఫుడ్. క్యాన్సర్ రాదు, షుగర్ రాదు, బీపీ రాదు, ఏమీ రాదు. ఇవన్నీ ఆర్గానిక్. ఎందుకంటే కెమికల్ వేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవు. అన్నీ ఆర్గానిక్. అంబానీలు, ఆదానీలు తిన్న ఫుడ్ ఇక్కడ తింటున్నారు. ఆయుకుడు ఎంత ఆయుకుడు. చొక్క నూనె వేయలేదు ఇందులో, చొక్క నూనె లేదు, ఉప్పు లేదు, కారం లేదు, మసాలా. మనం ఉన్నాం మాసాను మట్ట, ఈ ములంకారు అన్నీ వేసి చెరగొట్టుకుని తింటాం. మసాలాలు అన్నీ వేసి, ఆ పొడి, ఈ పొడి, ధనియాల పొడి, లవంగాలు, యాలకులు అన్నీ వేసి, కారం వేసి, అరే తెల్ల ఇంత చిన్న నాలుకని కంట్రోల్ చేసుకుంటే ఎంత ఆరోగ్యమైన ఫుడ్. 150 సంవత్సరాలు ఎటువంటి అనారోగ్యం లేకుండా బతకచ్చా లేదా? చాలా బాగుంది నిజంగా. ఈ ఫుడ్ నేను ఎంజాయ్ చేస్తాను. ఇది ప్రోటీన్ కోసం. ఇవన్నీ కార్బోహైడ్రేట్స్, మిల్లెట్స్ అయితే ఇది ప్రోటీన్. నిజంగా అద్భుతం. చూస్తున్నారు కదా, దీన్ని ఉగాండా బిర్యానీ అంటారు. మనలాగే బిర్యానీ. టేస్ట్ ఎలాగుందో చెప్తాను. భలే ఉంది, ఉప్పు కారంతో. ఇది గ్రేవీ అనుకుంటా. చాలా బాగుంది ఉగాండా బిర్యానీ. మనం ఇప్పుడు సౌత్ సుడాన్ రుచుల్లో ఉన్నాము. ఇక్కడ నోరూరు నుంచే అట్టు మజ్జిగ చేస్తున్నారు. అట్టు మజ్జిగ మీకు చూపిస్తాను ఎంత బాగా చేస్తున్నారో. మట్టికొండల్లోని సౌత్ సుడాన్ రుచులు మామూలుగా ఉండదు. సౌత్ సుడాన్ ప్రజలు బియ్యం ఉండవండి. వీళ్ళకి మొక్కజొన్న పండుతుంది. మొక్కజొన్న కొన్ని రకాల గింజలు, బార్లీ అవి పండుతాయి. వాటిని నానబెట్టి వీళ్ళు అట్లు వేసుకుంటారనమాట. ఇది టైప్ ఆఫ్ అట్టు, పొలయబెట్టిన అట్టు, పొల్లొట్టు టైపు. ఇథోపియాలో ఉంటుంది కదా, అది కాదు, ఇది వేరే అట్టు అనమాట. సో ఇది చేసుకొని వీళ్ళు దీన్ని దాచుకొని ఇదే లంచ్, ఇదే బ్రేక్ఫాస్ట్, ఇదే డిన్నర్. అందులోకి మటను ఎక్కువగా, మేకలు ఎక్కువ, గొర్రెలు పండుతాయి. బీఫ్ తక్కువ కానీ మటను, గొర్రెలు ఎక్కువ. వాటిల్లో చేపలు, ఇవి ఉల్లిపాయలు మనలాగే కర్రీలా చేసుకొని వాళ్ళు ఆ అట్టులో ముంచుకొని తింటారనమాట. చాలా హెల్తీ, బలమైన ఫుడ్ అనమాట. అందరూ ఇదే తింటారు. మొత్తం దేశ ప్రజలు లంచు, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ 3 పూట్ల తినే ఆహారం అట్టు. అందుకే పొద్దున్న చేసేసుకుంటారు. పొద్దున్న చేసేసుకొని 3 పూట్ల అవే తింటారు. అట్లు బాగుంటాయి. అన్ని రకాలు ఉన్నాయి కిసరాతో. ఇది మళ్ళీ ఇక్కడ ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. 6 రకాలు. గొర్రె మాంసం, చేపల మాంసం అన్నీ. మనకి నోరు నుంచి కిసరా వచ్చేసింది.
సో మనకి నోరూరు నుంచే సౌత్ సుడాన్ కిసరా వచ్చేసింది. పుల్లట్లు లాంటి పుల్లట్లు మొక్కజొన్నతో తయారు చేస్తారు. చేపల పులుసు, తర్వాత బీన్స్, తర్వాత తోటకూర లాంటిది, ఇది ఒక ఆకుకూరతోనే చేస్తారు, చాలా బాగుంటుంది. తర్వాత ఉప్పును పచ్చిమిరపకాయ ముద్ద ఇచ్చారు. రుచి చూసి చెప్తాను ఎలా ఉందో, మామూలుగా ఉంటుందో ఎలా ఉంటుందో అసలు. బీన్స్ బాగుంది, సూపర్ ఉంది ఇది. తర్వాత ఈ తోటకూర ముద్ద ఎలా ఉందో చూసి చెప్తాను. చప్పగా ఉంది. తర్వాత సూపు, ఇదైతే చేపల సూప్ ఇచ్చారు. బీఫ్ ఉంది కానీ నాకు వద్దని అన్నాను, చేప ఇమ్మని అన్నాను. మేక చేప ఉన్నాయి, అన్ని రకాలు ఉండేరు కదా, బాగున్నది. స్ట్రీట్ ఫుడ్ చాలా చవక. ఇదంతా కలిపి ఎంత, 80 రూపాయలు మొత్తం అంతా కలిపి. 80 కాదు, 120 రూపాయలు మొత్తం అంతా కలిపి. చవక బాగుందా. మొత్తం సౌత్ సుడాన్ రుచులు అయితే చూస్తాం. ఈ కష్టమైన కంట్రీలో ఏం తింటారో మొక్కజొన్నతో తయారు చేసింది, బాగుందా. సో మనం నోరూరు నుండి మొక్కజొన్న గారెలు తినడానికి వచ్చాం. చాలా బాగుంటుంది. పులుసు పైన రుబ్బితే వేస్తారనమాట. లెట్స్ గో. నెమ్మదిగా అలా వేస్తున్నారు. సో అక్కడ తీసుకొని రుచి చూద్దాం. నైస్ మ్యాన్, చాలా బాగుంది. పుల్లగా ఉన్నాయి, వెళ్ళి తింటాం. సోమాలియా రుచులు, లెట్స్ గో. రెస్టారెంట్ చాలా పెద్దది ఉంది. సోమాలియా బిర్యానీ బాగుంటుందట, తినండి అని అన్నారు. ఆర్డర్ చేద్దాం సోమాలియా బిర్యానీ. సో సోమాలియా దేశంలో ఉన్నాం కాబట్టి సోమాలియా రుచులకి స్వాగతం సుస్వాగతం. సో సోమాలియా బిర్యానీ మన చేతికి వచ్చింది. ఇది బిర్యానీతో పాటు అట్టుపండు, తర్వాత మ్యాంగో, తర్వాత క్యాప్సికము, తర్వాత ఒంటి మాంసం. ఇది అదొకలా ఉంది ఒంటి మాంసం. రుచి చూసి చెప్తాను ఎలాగుందో. బాగుంది, బిర్యానీ టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మొత్తం ఇది ఒక నలుగురు కలుపుకొని తింటాం. చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, సోమాలియా ప్రజలు తినే విధానం చేస్తూనేనండి. అట్టుపండు ఉండాలి అన్నంలోని. అట్టుపండు లేదా దినం లేదా అట్టుపండు బిర్యానీ నేను ఎక్కడ చూడలేదు కాంబినేషను. సోమాలియా రుచుల్లోని అట్టుపండుతో బిర్యానీ అనేది అదొకలా ఉంది. తెల్లాపోతున్నాం అట్టుపండుతో బిర్యానీ. స్వీట్స్ నేను ఎప్పుడు తిన్నది అట్టుపండుతో. ఆఫ్రికా రుచుల్లో భాగంగా మనం మొజాంబిక్ దేశంలో ఉన్నాము. సో మొజాంబిక్ నేషనల్ డిష్ అనమాట ఇది. సో మీకు పోర్కు, పంది, మేక, చికెన్ అన్నీ వేసి ఇస్తారు. చూసారు కదా, మాంసం ముద్దలు, ఇవన్నీ మాంసం. ఇది పంది, బీన్స్, తర్వాత ఆకుకూరలు, తోటకూర, ఆకుకూర, పాలకూర, తర్వాత దుంప, అన్నీ చాలా బాగుంటుంది. బలం, మంచి బలం. అన్నం తక్కువ ఇచ్చారు, బాగుంది.